కడప జిల్లా కలమల్లలో అపురూపమైన తొలి తెలుగు శాసనానికి ప్రతిరూపం సిద్ధమైంది. క్రీస్తు శకం 575లో చోళరాజు ఎరికల ముత్తురాజు ధనుంజయుడు వేయించిన తెలుగు శాసనం రాతి నమూనాను నేడు కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఆవిష్కరించనున్నారు. గతేడాది కలమల్లలోని తొలి తెలుగు శాసనాలను సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచనల మేరకు స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు శిలాశాసనం నమూనాను సిద్ధం చేశారు. క్రీస్తు శకం 575లో చోళరాజు ఎరికల్ ముత్తురాజు బిరుదాంకితుడైన ధనుంజయుడు ప్రథమంగా తొలి తెలుగు శిలాశాసనాన్ని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద వేయించారు. చోళరాజుల కాలంలోనే తొలిసారి తెలుగులో శాసనాలు వేయించారు. నాడు రేనాడు ప్రాంతంగా ఉన్న కలమల్లలో ధనుంజయ వర్మ దాన శాసనంగా చెన్నకేశవస్వామి ఆలయం వద్ద తెలుగులో శిలాశాసనాన్ని వేయించారు. 1905లో మొదటిసారి ఈ శాసనాల వివరాలను గుర్తించారు. శాసనంలో తెలుగు అక్షరాలు 11 వరుసల వరకు కనిపిస్తాయి. అక్షరాల్లో చాలా వరకు స్పష్టత లేదు. మన భాషకు ప్రాణం పోసే తొలి తెలుగు శాసనం కడప జిల్లా కలమల్లలో ఉన్న నాటి పాలకులు పరిరక్షించలేకపోయారు. గతేడాది ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలమల్లలో తెలుగు శాసనాలను సందర్శించారు. వాటిని పరిరక్షించాలని అధికారులకు సూచించారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు శాసనం నమూనాను తయారు చేయించారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన శాసన ప్రతిరూపాన్ని స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ నేడు ఆవిష్కరించనున్నారు. నవంబర్లో సిపి బ్రౌన్ గ్రంథాలయానికి వచ్చిన వెంకయ్య నాయుడు బ్రౌన్ గ్రంథాలయానికి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ నగదుతోనే తెలుగు శాసనం నమూనా తయారు చేయించామని జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు. కలమల్ల గ్రామంలో ఉన్నటువంటి తొలి తెలుగు శిలాశాసన నమూనాను, రెప్లికాను స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారి సౌజన్యంతో ప్రతిమను తయారు చేయించి మద్రాసులోని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో అసలు స్తూపం ఎత్తు ప్రమాణము ప్రకారంగా దాన్ని తయారు చేయించడం, నమూనా స్తూప ఆవిష్కరణ దీపా వెంకట్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తున్నాము. ప్రాకృత సంస్కృత భాష ప్రభావం ఏమాత్రం లేకుండా కేవలం తెలుగులోనే వేయించినటువంటి మొట్టమొదటి శాసనం ఇది. శాసనంలో వారు అను బహువచనం ద్వారా మొదలవుతూ శాసనాన్ని పాడు చేస్తే పంచమహాపాతకులు అవుతారంటూ శాపమిస్తూ ఈ శాసనం ముగుస్తుంది. శాసనం మొత్తం 5 అడుగుల 6 అంగుళాలు ఉండేది. కానీ ప్రస్తుతం 4 అడుగులు మాత్రమే ఉంది. ఈ శాసనంలో మొత్తం 11 పంక్తులు ఉండేవి. 1 అడుగు నర్ర కాలగర్భంలో కలిసిపోయి దానితో పాటు 7 పంక్తులు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన 4 అడుగులలో 4 పంక్తులు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. కలమల్లలోని పాత శిలాశాసనం కింది భాగం పూర్తిగా దెబ్బతినడంతో శాసనం ఆనవాళ్లు నేటి తరానికి స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతోనే వాటి నమూనాను తయారు చేయించినట్లు సాహితీవేత్తలు చెబుతున్నారు.